హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, అలాగే బోర్డు మీద విషయం చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం కథ మరియు కథానిక అన్నటువంటి ఒక సాహిత్య ప్రక్రియ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకా ప్రొలాంగ్ చేయకుండా, సుత్తి లేకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. విషయంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఒక్కొక్క అంశం మనం టచ్ చేసుకుంటూ స్పీడ్గా ముందుకి వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా టైం అనేది వృధా చేయను, స్పీడ్గా మనం ముందుకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సిలబస్ని మనం తీసుకుంటే 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కథ, కథానికల గురించి ఇక్కడ మీ ముందుకి తీసుకువచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంకా ఉంటే ఉండొచ్చు, వాటిని ఆయా సిలబస్లు మనం చెప్పుకునేటప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలన్నీ కూడా మీ ముందు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉంటే ఉండొచ్చు. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందుగా వీటిని చూద్దాం. 3వ తరగతిలో మనం పరిశీలన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సిలబస్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ సిలబస్. 3వ తరగతిలో చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 4 పాఠాలు ఉన్నాయి. కథ మరియు కథానిక ఈ సాహిత్య ప్రక్రియకు చెందినటువంటి పాఠాలు 3వ తరగతిలో 4 ఉన్నాయి. ఇవి ముందుగా ఎస్జిటి వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ పోర్షన్ ఎస్జిటి వారు ఈ పోర్షన్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఇందులో భాగంగా ఎస్జిటిని రాయబోతున్నారో వారు ఇక్కడ చూడవచ్చు. మీరు మర్యాద చేద్దాం ఇది కథ. 3వ తరగతిలో మర్యాద చేద్దాం కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మంచి బాలుడు ఈ పాఠ్యభాగం గేయ కథ అన్న ప్రక్రియకి చెందుతుంది. మేమే మేకపిల్ల ఇది కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. తొలి పండుగ ఇది కథనం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మీకు ఒకవైపు పాఠ్యాంశాలు, ఇంకోవైపు సాహిత్య ప్రక్రియలు ఇచ్చి ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని మీకు బిట్ అనేది రావచ్చు. సో అలాంటప్పుడు 3వ తరగతిలో కథ లేదా కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందిన పాఠాలు 4 ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. మర్యాద చేద్దాం, మంచి బాలుడు, మేమే మేకపిల్ల, తొలి పండుగ. క్లియర్? ఇవి 3వ తరగతిలో ఉన్నటువంటి కథ, కథనం, అది కథ గేయ కథ, కథ కథనం. ఓకే, ఇవి బాగా చూసుకోండి. ఇకపోతే ఇక 4వ తరగతికి వస్తే 1, 2, 3, 4, 5 4వ తరగతిలో 5 పాఠాలు ఉన్నాయి. 5 పాఠాలు 4వ తరగతిలో ఉన్నాయి. అందులో మీరు చూడొచ్చు, ఇందులో గేయ కథ అంటే గేయ రూపంలో ఉన్నటువంటి కథ గేయ కథ. కథ అనేది గేయం రూపంలో ఉంటుంది. అంటే పాడుకోవటానికి వీలుగా ఉంటూ వచ్చినటువంటి గేయ కథ అనమాట ఇది. ఇవన్నీ కూడా కథా సాహిత్యానికి చెందినప్పటికీ, అంటే కథా సాహిత్యానికి చెందినమైనప్పటికీ కూడా మంచి బాలుడు అనేది ఇది ఒక గేయ కథ. ఇది కొంచెం స్పెషల్ ఉంది, ప్రత్యేకమైనది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 4వ తరగతిలో ఇక్కడ చూడండి 2 స్పెషల్ అంశాలు ఉన్నాయి, ప్రత్యేక అంశాలు. ఇక్కడ కూడా ఒక గేయ కథ అనేది ఉంది, మరియు ఇక్కడ ఒక
పద్య కథ ఉంది. పద్య రూపంలో ఉన్నటువంటి కథ పద్య కథ, గేయ రూపంలో ఉన్నటువంటి కథ గేయ కథ. ఓకే, ఈ రెండు ఇక్కడ ప్రత్యేకమైనవి ఉన్నాయి 4వ తరగతిలో. సో మిగిలినవన్నీ కూడా కథ, కథనాలు. గోపాల్ తెలివి, పరివర్తన, గోపాల్ తెలివి, పరివర్తన, సత్యమహిమ, బారిస్టర్ పార్వతీశం, రాజు కవి. ఇవి మీరు చూసుకోవచ్చు. బారిస్టర్ పార్వతీశం ఇది ఒక నవల. హాస్యాస్పదంతో ఉన్నటువంటి, అప్పట్లో మాకు 10th క్లాస్లో 10వ తరగతిలో బారిస్టర్ పార్వతీశం అన్నటువంటి నవల నవ్వులు పూయించినటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి నవల మొక్కపాటి నరసింహారావు గారు అందించారు. అయితే నవల అంటే ఏంటి? పెద్ద కథ. పెద్ద కథని నవల అంటారు, చిన్న కథని కథానిక అంటారు. అంతే. నవల కూడా కథా ప్రక్రియకి చెందినటువంటి అంశమే. అయితే ఇక్కడ మనం చూడొచ్చు బారిస్టర్ పార్వతీశం ఇది కూడా కథ అంటే కథనం అన్న ప్రక్రియకి చెందుతుంది. అదే కథా సాహిత్య ప్రక్రియకి ఇది కూడా చెందుతుంది. ఇకపోతే గోపాల్ తెలివి, పరివర్తన, సత్యమహిమ, బారిస్టర్ పార్వతీశం, రాజు కవి, ఈ 4వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇవి. ఓకే, గేయ కథ మరియు పద్య కథ, ఇందులో 2 ప్రత్యేకమైనవి ఉన్నాయి, చూసుకోండి. ఇక 5వ తరగతిలో కథ అన్న ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఒకటే ఉంది, అది సాయం. 5వ తరగతిలో కథ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ఒకటే ఉంది, అది సాయం. ఆ పాఠం పేరు సాయం. ఇది ఎస్జిటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న వారు చూసుకోండి. ఇక ఎక్కడి నుంచి ఈ అంశాలు 10వ తరగతి వరకు, ఇక్కడ వరకు ఈ అంశాలు ఎస్జిటితో పాటు టీజీటీ, ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు స్కూల్ అసిస్టెంట్స్, తెలుగు కంటెంట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు వీటిని చూడాలి. అయితే ఎస్జిటి వారు ఇక్కడ వరకు ప్రధానంగా ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఎవరు? ఎస్జిటి వారు 8వ తరగతి వరకు, మేలి మలుపు ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఎస్జిటి వారు చూసుకోండి. మరి స్కూల్ అసిస్టెంట్ వారు ఎక్కడి నుంచి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వారు ఇది ఫోకస్ చేయకపోయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్స్ అండ్ టీజీటీ. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా చూడండి. ఇక్కడ దీన్ని ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ అంటే ఎస్జిటి వారితో పాటు తెలుగు కంటెంట్తో టీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వారు వీటిని చూసుకోండి. ఇక్కడ తృప్తి అంటే 6వ తరగతిలో 3 పాఠ్యాంశాలు ఉన్నాయి. 6వ తరగతిలో కథ లేదా కథానిక అన్నటువంటి సాహిత్య ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 3 ఉన్నాయి. అందులో తృప్తి ఏదైతే ఉందో ఇది కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మిగిలిన 2 కథా సాహిత్య ప్రక్రియకి చెందుతున్నాయి. తృప్తి, సమయస్ఫూర్తి మరియు మమకారం. తృప్తి, సమయస్ఫూర్తి, మమకారం ఇవి 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. ఇకపోతే ఇప్పుడు 7వ తరగతికి వద్దాం. 7వ తరగతిలో మాయాకంబలి మరియు యద. మాయాకంబలి మరియు యద ఈ 2 7వ తరగతిలో ఉన్నటువంటి కథ లేదా కథానిక అన్నటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతాయి. మాయాకంబలి అనేది ఇది ఒక జానపద రూపంలో ఉన్నటువంటి కథ, జానపద కథ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇక ఇది కథానిక. యద అనేది కథానిక కాగా మాయాకంబలి అందులోనే మనకు అంటే ఆ శీర్షిక బట్టి మనం పోల్చేవచ్చు. మాయలు, మంత్రాలు ఇటువంటి ఉంటే అవి జానపద కథలు.
ఏ కథల్లో అయితే మాయలు మంత్రాలు ఉంటాయో అటువంటివి జానపదలు అంటే జానపద కథల కిందకి వస్తాయి. ఇకపోతే 7వ తరగతిలో 2 పాఠ్యాంశాలు ఉన్నాయి. మాయా కంబలి అనేది జానపద కథ కాగా యద అనేది కథానిక. ఇకపోతే 8వ తరగతిలో 2 పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. రెండు పాఠాలు 8వ తరగతిలో 2 ఉన్నాయి. 8వ తరగతిలో 2 ఉన్నాయి. అందులో ఒకటి కథానిక. మాతృభూమి మరియు మేలిమలుపు. మాతృభూమి మరియు మేలికొలుపు. ఈ మాతృభూమి మేలుకొలుపు ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 కథానిక మరియు కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతాయి. ఇకపోతే 9th క్లాస్లో లేవు. 9వ తరగతిలో ఈ సాహిత్య ప్రక్రియతో ఉన్నటువంటి పాఠ్యాంశాలు లేవు. 10వ తరగతిలో మళ్ళీ 2 పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. 10వ తరగతిలో 2 ఉన్నాయి. అవి ఒకటి బతుకు గంప మరియు జీవని. బతుకు గంప అనేది కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. జీవని అనేది కథ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. బతుకు గంప మరియు జీవని 10వ తరగతిలో 2 పాఠ్యాంశాలు ఉన్నాయి. సో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న వారు ఇవి కూడా చూసుకోండి. మరి ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ 2 ఎక్కువైపోతాయి, ఈ 2 కూడా చూసుకోండి. ఇకపోతే ఇది బతుకు గంప మరియు జీవని ఇవి 2 10వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. కథ లేదా కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు. ఇకపోతే ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉపవాచకం ఏదైతే ఉందో ఈ ఉపవాచకం పేరు ఏం పేరు? కథానందం. అమరధామం అనేది వాచకం పేరు కాగా ఉపవాచకం పేరు కథానందం. ఉపవాచకం పేరు కథానందం కదా. కాబట్టి ఉపవాచకం పేరు కథానందం కాబట్టి ఇక్కడ ఉపవాచకంలో కథలు అనేవి ఉంటాయి ఇంటర్మీడియట్లో. సో కుంకుడాకు, అంపకం, ఊతకర్ర, సౌందర్యం, హెచ్చరిక, దహేజ్. సో ఉపవాచకంలో 6 పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. ఈ 6 పాఠ్యాంశాలు ఇవన్నీ కూడా కథ లేదా కథానిక సాహిత్య ప్రక్రియకి చెందుతాయి. సో ఇవి మీరు స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీకి ప్రిపేర్ అవుతున్న వారు చూసుకోవచ్చు. తెలుగు కంటెంట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు చూసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు సిలబస్ నుంచి నేను ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి అంశాలు. ఓకే, ఇకపోతే తెలంగాణ తెలుగు సిలబస్లోకి వెళ్దాం. ఒక్క 2 నిమిషాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ గురించి చూద్దాం. జస్ట్ ఒక 2 minutes చూడండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కథలు కథానికల్ని ఇక్కడ నేను అందిస్తున్నాను. సో కావాలనుకున్న వాళ్ళు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఇంటర్మీడియట్ మీరు సేకరించుకొని అవసరమైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. అయితే 6వ తరగతి తీసుకుంటే 6వ తరగతిలో 2 పాఠ్య భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నామండి, ఆంధ్రప్రదేశ్ కాదు. సో తెలంగాణ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇవి ఇక్కడ నేను అందిస్తున్నాను. స్నేహబంధం అనేది కథ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. స్నేహబంధం 6వ తరగతిలో స్నేహబంధం మరియు బాలనాగమ్మ. స్నేహబంధం మరియు బాలనాగమ్మ మీకు ముందే చెప్పాను. ఏ కథలో అయితే మాయలు మంత్రాలు తంత్రాలు ఇటువంటివి ఉంటాయో అవి జానపద కథలు అన్న విషయం మనం ముందే మాట్లాడుకున్నాం. సో బాలనాగమ్మ ఆ కోవకి చెందుతుంది కాబట్టి ఇది జానపద కథ. ఓకే, ఇది బాలనాగమ్మ మరియు స్నేహబంధం ఈ 2 6వ తరగతిలో తెలంగాణలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. కథ లేదా కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు. మరి 7వ తరగతిలో 2 పాఠాలు అనేవి ఉన్నాయి. 7వ తరగతిలో
2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రాణి శంకరమ్మ అనేది ఇది గేయ కథ. రాణి శంకరమ్మ అనేది గేయ కథ కాగా నాయనమ్మ అన్న పాఠ్యభాగం కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇక 8వ తరగతిలో 2 పాఠాలు ఉన్నాయి. 8వ తరగతిలో 2 పాఠాలు అనేవి ఉన్నాయి. ఒకటి చిన్నప్పుడే అనేది కథానిక. చిన్నప్పుడే 8వ తరగతిలో చిన్నప్పుడే ఇదొక పాఠం. మాట్లాడి నాగలి ఇది అనువాద కథ. అనువాద కథ అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదింపబడినటువంటి కథని అనువాద కథ అని చెప్పి అంటాము. ఇకపోతే 9వ తరగతిలో ఒక పాఠం ఉంది తీయని పలకరింపు. ఇది కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇకపోతే 10వ తరగతిలో ఒక పాఠం ఉంది కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. అది కొత్త బాట. ఇవి తెలంగాణలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కథ కథానిక అన్నటువంటి ఈ సాహిత్య ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు. తెలంగాణ మిత్రులు బాగా దీన్ని చూసుకోండి. క్లియర్? ఇప్పుడు మనము కథ మరియు కథానిక ఇది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. అంటే ప్రస్తుతం నేను వీడియో చేస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి సిలబస్లో నుంచి ఈ పాఠ్య భాగాల్ని నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఈ సాహిత్య ప్రక్రియలోకి వెళ్ళిపోదాం. కథ లేదా కథానిక అన్నటువంటి సాహిత్య ప్రక్రియ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10వ తరగతి తెలుగు వాచకంలో తెలుగు పరిమళం అన్నటువంటి ఈ తెలుగు వాచకంని పరిశీలన చేసినట్లయితే ఇందులో బతుకు గంప అన్నటువంటి పాఠ్యభాగము కథానిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. బతుకు గంప అనేది కథానిక అనేటటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మరి ఈ బతుకు గంప అన్నటువంటి ఈ పాఠంలో కథానిక గురించి ఏం చెప్పారో ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లో అంటే మనకి స్కూల్ లెవెల్లో కథానిక గురించి ఏముందో ఒకసారి ఇది పరిశీలన చేసిన తర్వాత మనం కథానికల యొక్క అదనపు సమాచారం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, అవసరమైతే మీరు 10వ తరగతి తెలుగు వాచకంని దగ్గర పెట్టుకొని చూడండి. బతుకు గంప అన్న ఈ పాఠంలో కథానిక గురించి ఏం చెప్పారు. అలాగే తెలంగాణలో చిన్నప్పుడే 8వ తరగతిలోని చిన్నప్పుడే అన్న పాఠ్యభాగం తీయండి. అందులో కథానిక అనేది ఉంటుంది తెలంగాణలో. తెలంగాణ వాళ్ళు అది పక్కన పెట్టుకొని చూడండి. కథానిక గురించి ఏం చెప్పారో అదే ఇక్కడ నేను మీకు అందిస్తున్నాను. కథానిక గురించి ఏం చెప్పారంటే చూడండి, కథ మరియు కథానిక ఈ 2 పదాలు అనేవి కథ మరియు కథానిక అనేటటువంటి ఈ 2 పదాలు ఏదైతే మనం బోర్డు మీద చూస్తున్నామో ఈ 2 పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటండి? పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటి అంటే పదాలు ఎన్నైనా మారచ్చు. పదాలు వర్డ్స్ అనేవి ఎన్నైనా మారచ్చు. కానీ ఆ వర్డ్స్లో ఎన్ని పదాలు ఎన్ని వర్డ్స్ మనం మార్చినప్పటికీ అర్థం ఒకటే వస్తుంది. అర్థం చెడిపోదు. అర్థం చెడిపోకుండా ఉంటే దాన్ని పర్యాయ పదాలు అని చెప్పి అంటాము. పదానికి మధ్య అర్థంలో భేదం అనేది వచ్చేస్తూ ఉంటే వాటిని నానార్థాలు అని చెప్పి అంటాము. పర్యాయ పదాలకి నానార్థాలకి వ్యత్యాసము అది. అయితే ఇప్పుడు పర్యాయ పదాలుగా కథ మరియు కథానిక అనేవి ఈ రెండు పదాలు అనేవి పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. క్లియర్? క్రింది వాటిలో ఏ 2 పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి అని బిట్ రావచ్చు. లేదా ఇటీవల కాలంలో అండి మీకు తెలుసు అంటే ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. అంటే ఒక లైన్లో ప్రశ్న అడిగి ఒక పదంలో జవాబు గుర్తించండి అన్నటువంటి రోజులు పోయాయి. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ మొత్తం ఇచ్చేసి ఆ కాన్సెప్ట్లో క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి
లేదా అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి కథానిక ఈ ఓవరాల్గా మొత్తం ఈ కాన్సెప్ట్ మీద మనకి అవగాహన ఉంటేనే మనము అంటే అవగాహన పెంచుకుంటూ వెళ్తేనే మనకి ప్లస్ పాయింట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో మనం కళ్ళు తేలేసే బదులు సో మార్కుల స్కోరింగ్ కోసము కాన్సెప్ట్ మొత్తం కూడా మనం అంటే కాస్త అవగాహన పెంచుకొని వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, కథానిక అనేది వచన సాహిత్య ప్రక్రియ. వచనం ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కథానిక ఏదైతే ఉందో ఇది ఆధునిక కాలంలో అంటే మన సాహిత్యంని ప్రాచీన కాలపు సాహిత్యము, ఆధునిక కాలపు సాహిత్యము అనే 2 రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు. ఈ ఆధునిక కాలంలో 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలోకి వచ్చినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ కథానిక. ఇది వచన సాహిత్య ప్రక్రియ. కథానిక అనేది వచన సాహిత్య ప్రక్రియ. క్లియర్? 2 అంశాలు ఇక్కడ మనం పూర్తి చేసుకున్నాం. ఇకపోతే ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన సన్నివేశంని లేదా సంఘటనల మధ్య సంబంధంని, ఒక ముఖ్యమైన సన్నివేశంని లేదా సంఘటనల మధ్య సంబంధంని కళాత్మకంగా చిత్రించేది క్రింది వాటిలో ఏది? కథానిక, నవల, వ్యాసము, గల్పిక, ఇలా మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. అక్కడ మనము కథానిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన సన్నివేశం అంటే ఒక వ్యక్తి జీవితము అంటే నేనే ఉన్నాను, నేను అనే ఒక వ్యక్తిని ఉన్నాను. నా జీవితంలోని ఏదైనా ఒక ముఖ్యమైన సన్నివేశము లేకపోతే కొన్ని సంఘటనలు, నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మధ్య ఉన్నటువంటి సంబంధము కళాత్మకంగా చిత్రించినట్లయితే అది కథానిక అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే దీని తర్వాత కథానిక యొక్క ప్రధాన లక్షణం గుర్తించండి. ప్రధాన లక్షణం, కథానిక యొక్క ప్రధాన లక్షణంని గుర్తించండి అని బిట్ అడిగి ఆప్షన్లలో క్లుప్తత లేదా సంక్షిప్తత అని ఉంటే దీన్ని మనం సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ కథానిక యొక్క ప్రధాన లక్షణం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇతర లక్షణాలు ఉన్నాయి, ప్రధాన లక్షణం అడుగుతున్నాడు. సో క్లుప్తత లేదా సంక్షిప్తత. ఓకే, క్లుప్తత లేదా అంటే క్లుప్తతనే సంక్షిప్తత అని కూడా అంటారు. క్లుప్తతకు పర్యాయ పదం సంక్షిప్తత. దీని ప్రధాన లక్షణం లేదా క్లుప్తత లేదా సంక్షిప్తత అనేది దీని యొక్క ప్రధాన లక్షణం అని ఇచ్చే ఆప్షన్లలో కథానిక అనేది ఉండొచ్చు. ఓకే, ఇకపోతే కథానికలోని ప్రధాన అంశాలు ఏవో గుర్తించండి. కథానికలోని ప్రధాన అంశాలు లేదా ఈ ప్రధాన అంశాలు ఇచ్చి ఈ ప్రధాన అంశాలు అనేవి ఏ సాహిత్య ప్రక్రియలో ఉంటాయి అని బిట్ అనేది రావచ్చు. 1 కథనం అనేది కథానికలోని ప్రధాన అంశం. కథనం కథానిక. ఇకపోతే దాని తర్వాత సంభాషణలు కథానికలోని ప్రధాన అంశం. శిల్పం శీలా వీర్రాజు గారండి. శీలా వీర్రాజు గారు అనేటువంటి ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకులు అసలు కథానికకు శిల్పమే ప్రాణం అని పేర్కొంటారు. ఎవరు? శీలా వీర్రాజు గారు. బిట్ అనేది మనకు రావచ్చు. శిల్పమే కథానికకు ప్రాణము అని తన భావాన్ని వ్యక్తపరిచిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే శీలా వీర్రాజు గారు అని మనం జవాబు గుర్తించాల్సి
ఉంటుంది. ఇకపోతే పాత్రలు, క్యారెక్టరైజేషన్ కథానికలోని ప్రధానమైనటువంటి అంశం. అలాగే నేపథ్యము, ఇది కూడా కథానికలోని ప్రధానమైన అంశం. ఇంకోటి జీవిత వాస్తవ చిత్రణ, ఏదో కల్పనకు అవకాశం ఇవ్వకుండా వాస్తవం, జీవితంలోని వాస్తవాల్ని చిత్రించేదిగా కథానిక ఉండాలి. వాస్తవ చిత్రణ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే కంఠస్వరం. సో ఇవి కథానికలోని ప్రధాన అంశాలు అని చెప్పి అంటున్నారు. ఇది క్లియర్. సో ఇక్కడ వరకు ఎస్జిటి, ఎస్ఏ మరియు టీజీటీ వారు చూసి సరిపోతుంది. అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుంటూ చూస్తే మీకు టెక్స్ట్ బుక్ వరకు సో కథానిక వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మీకు నేను ఇచ్చేసాను. కథ గురించి అడిగినా, కథానిక గురించి అడిగినా ఇలా రాస్తారు. క్లియర్. సో దీనికి ఇప్పుడు ఎవరైతే పీజీటీ కోసం ప్రిపేర్ అవుతున్నారో, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ, వీటి కోసం తెలుగు కంటెంట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి గురించి అదనపు సమాచారంని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, వీటి గురించి ఇంకా అదనపు సమాచారం ఉంది కదా, వాటిని ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, కథానిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కథానిక ప్రక్రియ గురించి మనం ముందు పరిశీలన చేద్దాం. ముందు ప్రక్రియ, కథానిక యొక్క ప్రక్రియ, దీని గురించి చూస్తే భారతీయ వాంగ్మయ జగత్తులో అత్యంత ప్రాచీనమైనది కథ. కథ అనేది ఏదైతే ఉందో ఈ కథ అనేది ప్రాచీనమైనది, అత్యంత ప్రాచీనమైనది. భారతీయ వాంగ్మయ జగత్తులో అత్యంత ప్రాచీనమైనది కథ. ఇకపోతే భారతీయ వాంగ్మయ జగత్తులో ఆధునిక సాహిత్య ప్రక్రియ కథానిక అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యంలోకి కొన్ని సాహిత్య ప్రక్రియలు అనేవి దిగుమతి అయ్యాయి. వాటితో పాటు కథానిక కూడా తెలుగు సాహిత్యంలోకి దిగుమతి అయ్యింది. ఇకపోతే విస్తృతి. ఇప్పుడు మనం విస్తృతి గురించి పరిశీలన చేస్తే కథ విస్తృతిలో పెద్దది. కథ ఏదైతే ఉందో ఈ కథ అనేది విస్తృతిలో పెద్దది. కథానిక ఏదైతే ఉందో ఇది విస్తృతిలో చిన్నది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ధాతువు, ఖద్ అనేటటువంటి సంస్కృత ధాతువు ఖద్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి కథ లేదా కథానిక అనేటటువంటి పదము అనేది ఉద్భవించింది. దీని అర్థము చెప్పుట లేదా సంభాషించుట. చెప్పుట లేదా సంభాషించుట. కథ్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి కథ లేదా కథానిక అన్నటువంటి పదాలు దిగుమతి అయ్యాయి. కథ లేదా కథానిక దీని యొక్క అర్థం ఏంటంటే చెప్పుట లేదా సంభాషించుట, దీని యొక్క అర్థం. ఇకపోతే తొలి ప్రస్తావన, మొట్టమొదటి ప్రస్తావన కథానిక గురించి
కథానిక గురించి తొలి ప్రస్తావన మనకి ఎక్కడ కనిపిస్తుంది? జవాబు అగ్నిపురాణంలో కనిపిస్తుంది. అగ్నిపురాణంలో మొదటి ప్రస్తావన కనిపిస్తుంది. అగ్నిపురాణంలో ఏమనుంది? కథానిక గురించి అగ్నిపురాణంలో ఏమనుంది? భయానకం సుఖతరం గర్భేచ కరుణోరస అద్భుతోంతే సుక్లుప్తార్థనోదాత్త సా కథానిక అని ఉంది. మరొకసారి చూడండి. భయానకం సుఖతరం గర్భేచ కరుణోరస అద్భుతోంతే సుక్లుప్తార్థనోదాత్త సా కథానిక అని ఇక్కడ అగ్నిపురాణంలో కథానికకు సంబంధించినటువంటి శ్లోకం అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ శ్లోకం ప్రకారం మనకి ఏమర్థమైంది అంటే ఈ శ్లోకం యొక్క భావం ఏంటి? కథానిక అనేది దీర్ఘముగా ఉండకూడదు. అలాగే దీర్ఘ సమాసాలు వర్ణనలు చేయకూడదు. దీర్ఘ సమాసాలు వర్ణనలు చేయకూడదు. అలాగే సంభ్రమము ఆశ్చర్యము కలిగించేటటువంటి విచిత్ర సంఘటనలు ఉండాలి. విచిత్రమైనటువంటి సంఘటనలు ఉండాలి. అలాగే కథానిక గర్భంలో కరుణరసం ఉత్పత్తి అయ్యేలా ఉండాలి. కథానిక గర్భంలో కరుణరసం అనేది ఉత్పత్తి అవ్వాలి. ఇకపోతే ఊహించని అంటే పాఠకుడు ఊహించని మలుపుతో కథానిక ముగియాలి. ఇవి దీని యొక్క భావం, ఈ శ్లోకం యొక్క భావం. కథానిక యొక్క తొలి ప్రస్తావన అగ్నిపురాణంలో ఉంది. ఏమనుంది? భయానకం సుఖతరం గర్భేచ కరుణోరస అద్భుతోంతే సుక్లుప్తార్థనోదాత్త సా కథానిక అని ఉంది. దీని అర్థం ఏంటంటే దీని భావము దీర్ఘముగా ఉండకూడదు, దీర్ఘ సమాసాలు దీర్ఘ వర్ణనలు చేయకూడదు, సంభ్రమము ఆశ్చర్యము ఇవి కలిగించే విచిత్రమైన సంఘటనలు కథానికలో ఉండాలి. గర్భంలో కరుణరసం ఉత్పత్తి అవ్వాలి. చివరికి కథానిక అనేది పాఠకుడు అంటే కథానికని చదివేటటువంటి పాఠకుడు ఊహించని మలుపులతో పాఠకుడికి ఊహకి అందకూడదు, పాఠకుడి యొక్క ఊహకి అందని విధంగా ఇక్కడ ముగింపు అనేది సరైనటువంటి మలుపుతో ఉండాలి అని అగ్నిపురాణం అనేది కథానిక గురించి చెప్పింది. ఈ కథానికను ఇంగ్లీష్లో ఏమంటున్నారు? షార్ట్ స్టోరీ అని చెప్పి అంటున్నారు. కథానికను ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని చెప్పి అంటున్నారు. మరి ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని పిలువబడేటువంటి కథానికను ఈ షార్ట్ స్టోరీకి మన తెలుగులో కథానిక అన్నటువంటి పదంని మొదట సూచించిన వారు ఎవరు? బిట్టనైతే రావచ్చు.
షార్ట్ స్టోరీ అన్న ఆంగ్ల పదానికి సమానార్థకం అయినటువంటి కథానిక అన్న పదంని సూచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు. ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు కథానిక అనేటటువంటి ఈ పదంని మొట్టమొదట సూచించడం జరిగింది. ఎప్పుడు? 1936లో ప్రతిభా పత్రికలో 1936వ సంవత్సరంలో ప్రతిభ అనేటటువంటి పత్రికలో ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు కథానిక అన్నటువంటి పదంని మొట్టమొదటిసారిగా సూచించడం జరిగింది. బిట్ అనేది మనకు రావచ్చు. షార్ట్ స్టోరీ అన్న పదానికి పర్యాయ పదంగా అంటే సమాన అర్థకంగా తెలుగులో కథానిక అన్న పదంని మొట్టమొదట సూచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఇంద్రగంటి హనుమశాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎంతవరకు చెప్పుకున్నాం? కథానిక యొక్క ప్రధాన లక్షణాలు. కథానిక యొక్క ప్రధాన లక్షణాలు 1 సంక్షిప్తత లేదా క్లుప్తత, 2 సమగ్రత, సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత మరియు నిర్భరత. చూడండి, ఈ 4 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. మరి పోరంకి దక్షిణామూర్తి గారు కథానిక వాంగ్మయం అన్నటువంటి పరిశోధన గ్రంథంలో కథానిక యొక్క లక్షణాలని ఒక 7 లక్షణాలని సూచించారు. చూడండి, కథానిక వాంగ్మయం అన్న పరిశోధన గ్రంథకర్త ఎవరు? బిట్ రావచ్చు. కథానిక వాంగ్మయం అన్న పరిశోధన గ్రంథం రచయిత ఎవరు? జవాబు పోరంకి దక్షిణామూర్తి. లేదా పోరంకి దక్షిణామూర్తి గారు కథానిక వాంగ్మయం మీద అంటే కథానిక గురించి రచించినటువంటి పరిశోధన గ్రంథం క్రింది వాటిలో ఏది? కథానిక వాంగ్మయం. మరి కథానిక వాంగ్మయంలో పోరంకి దక్షిణామూర్తి గారు సూచించినటువంటి 7 లక్షణాలు, కథానికకు ఆయన 7 లక్షణాలు సూచించారు. సంక్షిప్తత, తర్వాత ఏకాంశం వ్యగ్రత, సంక్షిప్తంగా ఉండాలి లేదా క్లుప్తంగా ఉండాలి, ఏకాంశంగా ఉండాలి, నిర్భరత అనేది ఉండాలి, తర్వాత స్వయం సమగ్రతంగా ఉండాలి, సంవాద చాతుర్యం అనేది ఉండాలి, ప్రతిపాద్య ప్రవణత ఉండాలి, ప్రభావాన్వితి అనేది ఉండాలి. ఈ 7 లక్షణాలని ఆయన సూచించడం జరిగింది. ఇకపోతే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, శిల్పమే కథానికకు ప్రాణము అని అభిప్రాయపడిన వారు ఎవరు అని బిట్టు వస్తే శీల వీర్రాజు గారు. ఓకే, అయితే ఇప్పుడు మనము తెలుగు సాహిత్యంలో కథానిక ఆవిర్భావం, వికాసం ఏ అంశాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు కథానిక ఆవిర్భావం గురించి చూద్దాం. తెలుగు కథానిక ఆవిర్భావం. తెలుగు కథానిక 1910వ సంవత్సరంలో ఆవిర్భవించింది. తెలుగు కథానిక అనేది ఎప్పుడు ఆవిర్భవించిందండి? సంవత్సరం 1910వ సంవత్సరంలో. మరి తొలి తెలుగు కథానిక ఏది అంటే దిద్దుబాటు అనేది తొలి తెలుగు కథానిక.
ఇది మొట్టమొదటిసారిగా ఏ పత్రికలో వచ్చయింది? ఆంధ్రభారతి పత్రికలో. ఆంధ్రభారతి పత్రికలో వచ్చయింది. తొలి తెలుగు కథానిక ఎప్పుడు ఆవిర్భవించిందండి? 1910వ సంవత్సరంలో. తొలి తెలుగు కథానిక ఏది? దిద్దుబాటు. ఇది ఏ పత్రికలో వచ్చయింది? ఆంధ్రభారతిలో. మరి ఇంతకీ తొలి తెలుగు కథానిక దిద్దుబాటును ఎవరు రచించారు? మీకు తెలుసు, గురజాడ అప్పారావు గారు. గురజాడ వెంకట అప్పారావు గారు. గురజాడ వెంకట అప్పారావు గారు తొలి తెలుగు కథానిక అయినటువంటి దిద్దుబాటుని రచించడం జరిగింది. అవునా? మరి దీనికి దిద్దుబాటు అనేటటువంటి ఈ కథానికకు మొదట గురజాడ వారు పెట్టిన పేరు కమలిని. కమలిని అన్న పేరుని ముందు పెట్టడం జరిగింది. తర్వాత గురజాడ వారు దిద్దుబాటు అన్నటువంటి ఈ కథానికని మొదట గ్రాంధిక భాషలో రచించారు. గ్రాంధిక భాషలో ముందు రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఏంటి? పాత్రలు అంటే ప్రధాన పాత్రలు, క్యారెక్టరైజేషన్. ప్రధాన పాత్రలు ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కమలిని మరియు గోపాలరావు. కమలిని, గోపాలరావు ఈ ఇరువురు భార్యాభర్తలు. కమలిని, గోపాలరావు ఇరువురు కూడా భార్యాభర్తలు. భర్త గోపాలరావు వేశ్యలోలుడు. ఇతడు గోపాలరావు వేశ్యలోలుడు. సో వేశ్యల వెంబడి తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి అందమైనటువంటి భార్యను పట్టించుకోక వేశ్యల వెంట తిరుగుతూ ఉంటాడు. వేశ్యలోలుడైనటువంటి తన భర్త గోపాలరావుని, భార్య అయినటువంటి కమలిని శుతిమెత్తగా బుద్ధులు చెబుతూ శుతిమెత్తగా ఆయన్ని ఆ కోపంలో నుంచి బయటకు తీసుకురావటమే ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం. ఈ కథానికలో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం. సో ఈ విధంగా ఆధునిక కథానిక రచనకు మార్గదర్శకుడు ఎవరు? ఆధునిక తెలుగు కథానిక రచనకు మార్గదర్శకుడు క్రింది వారిలో ఎవరు అని పెట్టి వస్తే గురజాడ అప్పారావు గురించి గురజాడ అప్పారావు గారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా తొలి తెలుగు కథానిక అయినటువంటి దిద్దుబాటు 1910లో పుట్టింది. ఇకపోతే మరి ఇంకా ఇదే కాకుండా కథానిక కాకుండా తొలి తెలుగు కథానిక అని చెప్పబడుతున్నటువంటి మరికొన్ని కథానికలు ఉన్నాయి. ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ గారి లలిత అన్న కథానిక తొలి తెలుగు కథానిక అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది 1864 ఈ ప్రాంతంలో రచింపబడింది. ఇదే తొలి తెలుగు కథానిక అని చెప్పి కొంతమంది పేర్కోవడం జరుగుతుంది. అలాగే ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ తర్వాత ఏంటంటే బండారు అచ్చమాంబ గారు
బండారు అచ్చమాంబ గారి యొక్క స్త్రీ విద్య ఇది కూడా తొలి తెలుగు కథానిక అని చెప్పి ఒక వాదన ఉంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. తొలి తెలుగు కథానిక తొలి తెలుగు కథకుడు ఎవరు అని పెట్టి వస్తే కందుకూరి గురజాడ అప్పారావు గారు. అదే తొలి తెలుగు కథా రచయిత్రి ఎవరు, తొలి తెలుగు కథా రచయిత్రి అని అడిగితే బండారు అచ్చమాంబ గారు. చూసుకోండి, బండారు అచ్చమాంబ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే మాడపాటి హనుమంతరావు వీరు రచించినటువంటి మల్లికా గుచ్ఛము ఇది కూడా తొలి తెలుగు కథానిక అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అది చూడండి, తెలుగు సాహిత్యంలో కథానిక ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తెలుగు కథానిక ఆవిర్భావం అన్నప్పుడు ఈ అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, రాజస్థాన్ కథాకళిని వెలువరించిన వారు ఎవరు? ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు ఇలాగా రావచ్చు. జతపరచండి క్రింద వాటిని కథ లేదా కథానికులు వాటి యొక్క రచయితలతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్స్ అనేవి మనకి రావచ్చు. చిలకమర్తి వారు రాజస్థాన్ కథావళిని వెలువరించారు. మాలతీ గుచ్ఛంని మాడపాటి హనుమంతరావు గారు వెలువరించారు. హంపి కన్యలు అన్న కథానికని వెలువరించిన వారు గుడిపాటి వెంకటాచలం గారు. మీ పేరేమిటి అన్న కథానికని వెలువరించిన వారు గురజాడ అప్పారావు గారు. ఓకే, అలాగే మతం విమతం దీన్ని గురజాడ వారు వెలువరించారు. ఓ పువ్వు పూసింది దీన్ని వెలువరించిన వారు చలం. మరి ముగ్గురు బిచ్చగాళ్ళు అన్న కథానిక రచయిత ఎవరు? విశ్వనాథ. గులాబీ అత్తరు కథానిక రచయిత ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తాతాచారి కథలను వెలువరించిన వారు ఎవరు? సిపి బ్రౌన్. కాశీ మజిలీ కథలని వెలువరించిన వారు ఎవరు? మాదిరాజు సుబ్బన్న దీక్షితులు. విక్రమార్కుని కథలు వీటిని వెలువరించిన వారు రావిపాటి గురుమూర్తి. ఓబయ్య కథలు వీటిని వేలూరి శివరామ శాస్త్రి గారు వెలువరించారు. ఇదండి. అయితే వీడియో ఇంకా ఎక్కువగా లెంగ్త్ ఎక్కువ అవుతుంది, వీడియో యొక్క లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి వీటికి కంటిన్యూషన్ అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కథలు అంటే కథానిక అనేటటువంటి ఈ అంశము అంటే ఇంతవరకు నేను చెప్పిన అంశాలు ప్లస్ ఇంక నేను చెప్పని అంశాలు నేను ఇంకేమైతే ఇంకా చెప్పలేకపోయానో ఆ అంశాలు వీటన్నిటిని కూడా ఒక టెస్ట్ సిరీస్ రూపంలో స్పెషల్గా ఒక తెలుగు కంటెంట్ టెస్ట్ సిరీస్ రూపంలో వీటన్నిటిని కూడా అందిస్తున్నాను. సో తెలుగు టెస్ట్ సిరీస్ రూపంలో వాటిని మీరు చూసుకోండి. చూడండి, నేను అందిస్తున్నటువంటి ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఈ కంటెంట్తో పాటు ఈ వీడియోలతో పాటు నేను ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తున్నటువంటి తెలుగు టెస్ట్ సిరీస్లను కూడా మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, ఇంతవరకు నేను చెప్పినటువంటి కంటెంటు ప్లస్ ఇంక నేను చెప్పని కంటెంటు అంతా కూడా ఒక స్పెషల్గా ఒక పూర్తి టెస్ట్ సిరీస్ రూపంలో మీ ముందుకి తీసుకువస్తున్నాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే కథానిక అనేటటువంటి ఈ అంశం నుంచి మార్కులు పోవు. సరేనా? వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడికి వీడియోని నేను స్టాప్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇస్తారని నేను ఆశిస్తూ ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నాను.